ప్రభాస్ అన్న పని అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ మధ్యలో చూసుకుంటే ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన బాడీ కానివ్వండి మొత్తం షేకౌట్ అయితే అయిపోయిందనమాట. ఎందుకని చెప్పాలి అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతకంటే ముందు మన పూల రంగడు ఛానల్ని ఎవడైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎందుకంటే రీచ్ అందట్లేదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రభాస్ అన్నది మన వచ్చిన రాజా సినిమాలో వచ్చేదో పూర్వకాలం సినిమా పేరు పెట్టి వచ్చారు కదా, అదే రాజసబ్ అని. ఆ సబ్బులో సబ్బు అయిపోయినట్టుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ప్రభాస్ అన్నను ఎలా చూపించాలి, ఎలా ఉండాలి, ఏదో లుంగి కట్టి లోపల డ్రాయర్ కానేస్తూ ప్రభాస్ అన్న అలా నవ్వుతూ ఉంటే ఏదో కామెడీ పీసా ఇది పెట్టి అనిపిస్తుంది అనమాట. ఇది పట్టుకొని ట్రోలర్స్ కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. మన రిలీజ్ అయిన కల్కి పోస్టర్లు కూడా ఏదో బాడీ అతికించి బాడీని పెట్టి సూపర్ మ్యాన్కో ఐరన్ మ్యాన్కో బాడీని అయితే అతికించారని చాలామంది అయితే అంటున్నారు. మరి ఇదైతే నిజమే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన 365 days 100 కోట్లు ఇస్తున్నారు కదా అని ప్రతి ఒక్క సినిమాని అయితే చేసి పారదింగుతున్నాడు. మరి ఇది అయితే నిజమే అనుకుంటా. ఎందుకంటే లెక్క ఆశ ఎక్కువ ఉంది అనుకుంటున్నారు కొంతమంది లెక్క ఆశ లేదు, ఏదో చేస్తున్నాడు. ఇప్పుడే ఫామ్లో ఉన్నారు కదా ప్రభాస్, ఇంకా కొన్నాళ్ళు ఉంటే మర్చిపోతారు అని ఇప్పుడే దొరికిన కాడికి దొరికినట్టు ఊడుస్తున్నాడు అని అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఓకే ప్రభాస్ అన్న ఇంకా మూవీస్ చేసి పాన్ వరల్డ్ స్టార్ కావాలని అనుకుంటున్నారు. అందుకే కల్కికి సైన్ చేసి తన ఏంటో రిజ్యూ చేస్తున్నారు అంటున్నారు. కొంతమంది ఈడు సినిమాల పాడా, ఈడు ఏదో బాహుబలి సినిమాతో గుడ్డి మొబ్బుగా హిట్ కొట్టాడు ఇంకా అంతే అనుకుంటున్నారు కొంతమంది బాహుబలి సినిమాలో ప్రభాస్ లేకపోయినా సినిమా ఆడేస్తుంది అంటున్నారు కొంతమంది. మరి ఇన్ని నోర్లు అయితే వస్తున్నాయి. మరి మీ నోరేంటి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.